ఇదైతే ఎక్కుతున్నాం. ఏకన్నా గిట్రా ఫ్రెండ్స్. దోమకొండలో ఉండే ఇది చాలా పురాతన కాలమైన శివాలయం టెంపుల్. ఒక్కసారి మీరు కూడా చూడండి, నేను చూడడానికి వచ్చేసిన. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిసిల్ల పిల్లని. నేనైతే దోమకొండలో ఉండే గడికి వెళ్ళిన. ఒకసారి ఈ చూడురా లోగో ఎంత మంచిగా ఉంది టెంపుల్. అదే టెంపుల్ అన్నమాట ఇక్కడ ఉంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది, కామారెడ్డి దగ్గర ఉంటుంది దోమకొండ. ఇక అక్కడే అన్నమాట ఇది గడి. ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు షార్ట్స్లో పెట్టినా, ఒకసారి చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక ఇది మొత్తం రాయితోటే కన్స్ట్రక్షన్ చేసిర్రు. అది చూసి గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. టోటల్ రాయి, ఇక వేరేది ఏది ఉండదు అన్నమాట. ఇక నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి గుడి క్లోజ్ ఉంది. అందుకే నేను ఒక చిన్న హోల్లోకి వెళ్ళి తీసిన మన శివయ్యని. ఒకసారి చూసేయండి మీరు. ఇక చూడండి ఎంత బాగుంది, మొత్తం పైన కింద టోటల్ అదే రాయితోటే అప్పటి కాలంలా ఉండేది. అది చాలా ఇయర్స్ అవుతుంది, దగ్గర ఒక ఇక 100 years దాటచ్చు ఈ టెంపుల్ కట్టి. అంత ఇక ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటూ ఉంటుంది ఇక ఈ టెంపుల్ అయితే. మొత్తం చుట్టూ వెనకాల తీసిన. అండ్ ఇక అక్కడ స్నానాలు కూడా అప్పట్లో పూజారులు ఆచరించేవారంట. అది కూడా తీసిన బాయి, కానీ అది మొత్తం క్లోజ్ చేసి ఉంది. ఇక ఈ చుట్టూ సరౌండింగ్ అన్నమాట. ఎంత బాగుందో ఒకసారి చూసేయండి మీరు ఫ్రెండ్స్. ఇక ఇది చాలామంది చూడండి, చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసిరు కదా. ఇది సైడ్ చెట్లు, ఇది సరౌండింగ్ అన్నమాట. ఇప్పుడైతే మేము ఈవినింగ్ టైంకి వచ్చినాం కాబట్టి అది క్లోజ్ చేసి ఉంది. అదే మన శివాలయం టెంపుల్ దగ్గర ఉంటే ఇక అదేంటిది హోమం కాల్స్తారనమాట ఇక్కడనైతే. ఇక ఇది పాత కాలంలో ఇక్కడ స్నానాలు ఆచరించేవారు. స్నానాలు ఆచరించేసి తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటుండే. ఇక ఇదైతే హోమము, అంటే పూజారులు కూర్చుండిగా శివరాత్రి రోజు చేస్తారు హోమగుండం. ఇదేమో మూలబాయి అంటారు, అంటే స్నానాలు చేసేది అప్పట్లో. ఇక ఇప్పుడు మాత్రం అది క్లోజ్ చేసి ఉంది అని చూపెట్టినా, ఒకసారి చూసేయండి. ఇక వెళ్తున్నా దాని దగ్గరికి అయితే. అండ్ చూడండి మొత్తం చెత్త వేసేసారు, డస్ట్ తోటి మొత్తం క్లోజ్ చేసేసారు. అది చాలా అంటే చాలా లోతుండేనట అప్పట్లో. అయితే ఇప్పుడు దాన్ని ఎక్కువ యూజ్ చేయట్లేరు. అండ్ అక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది, అందులోకి వెళ్ళి వస్తాయి అన్నమాట ఆ వాటర్, ఆ మూలబాయి నీళ్ళు అంటారు. ఇక అందులోకి వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడికి ఏడికి సిద్ధిరామేశ్వర టెంపుల్ బిక్నూరు దగ్గరికి కూడా స్వరంగ మార్గం ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా నేను తీసిన, ఒక్కసారి మీరు చూడండి. అండ్ ఇక అక్కడైతే చిన్న చిన్న పురుగులు వచ్చినాయి, ఆ గుహల లెక్కనే ఉంది సేమ్. ఒకసారి ఆ గుహ లెక్క ఉందని వెళ్దామని ఒక పిక్ దిగుదాం అనుకున్నా. అక్కడ చూసి ఎట్లా వస్తున్నాయి చిన్న చిన్నగా మొత్తం. అవి అయితే బాగా అయినాయి. అవి చిన్న చిన్న పురుగులు ఎట్లనే ఉన్నాయి కావు, మొత్తం ఉన్నాయి గుహలలో అట్లనే ఉంటాయి కదా. బాగా డేగలు అవన్నీ ఉంటాయి కదా. ఇళ్ళనైతే స్పెషల్గా అవి ఉన్నాయి. చూసేసి కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇక పైనకైతే మా పొట్టోడు పోయొచ్చిండు, ఒక రౌండ్ వేయొచ్చిండు. ఇక ఇది కింద మొత్తం ఇక ఫారెస్ట్ లెక్కనే ఉంటుంది అసలు. అక్కడ బోరు వాటర్, బోర్ వేసింది వాటర్ అంటే ఈ చెట్లకు వాటర్ ఇట్లా పట్టడం. ఇక ఇది మాత్రం మెయిన్ గడి అన్నట్టు. దీని లోపలికి పోతే అద్దాల మీద ఉంటుంది. అయితే లోపల స్విమ్మింగ్ అనేది పోతుంది, అది బురుజు. అక్కడ ఇక్కడనైతే మ్యూజియం, మొత్తం జంతువుల చర్మాలు ఉంటాయి అక్కడ లోపల. ఇక అందులో కూడా ఇంక ఇప్పుడు అలౌట్ చేస్తలే, మేబీ ఫ్యూచర్లో అలౌట్ చేస్తారు కావచ్చు. అలౌట్ చేసినప్పుడు నేను మళ్ళీ వెళ్ళి లోపల మొత్తం ఆ జంతువులది అదంతా ఆ మ్యూజియం ఉంటుంది చూడ, ఆ చర్మాలట, జంతువుల చర్మాలు ఉంటాయట అట్లా. అది తీసుకొని వస్తా. అండ్ అద్దాల మేడ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాను నేను ఇంకోసారి వెళ్ళినప్పుడు. అండ్ ఈ బూజ్ అంటారు, ఒక దాని మీద ఒకటి ఉంటుంది. అప్పటి కాలంలో కట్టిరు. అక్కడ నందీశ్వరి విగ్రహం కూడా ఉంది. నేను చాలా మంచిగా జూమ్ చేసి అప్లోడ్ చేస్తాను, ఒకసారి మీరు తప్పకుండా. అయితే చిన్న చిన్న కట్టిరు. అండ్ ఇక ఇది 26 January ఆ టైంలో డ్యాన్స్లు చేస్తారు, ప్రైజులు ఇస్తారన్నమాట చిన్నపిల్లలకి. ఇది ఉపాసన గారు ఇస్తారన్నమాట అప్పుడు వచ్చేసి. మళ్ళీ దాని తర్వాత అక్కడ బాణాలు వేసేది కూడా నేర్పిస్తారు ఇక్కడ పిల్లలకి. అది కూడా తీసినా కానీ ఈవినింగ్ టైం అయిందని వాళ్ళు లోపలికి అలౌట్ చేయలేరు. అండ్ ఇక కొంచెం దూరం నుండి తీసిన, ఒకసారి చూసేయండి ఇందులో ఉంది అది కూడా. అండ్ ఇదైతే అక్కడ ఇక పాతగా ఇల్లులు కట్టిరు, అట్లనే ఉన్నాయి పాతకాలం ఇల్లులు అన్నమాట. ఇక 100 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అవి ఇవన్నీ. కానీ ఇప్పటికి మాత్రం చాలా బాగుంటాయి. ఇందులోనైతే ఇక హర్రర్ స్టోరీ కూడా దిగచ్చు, అట్లుంది. భూత్ బంగ్లా లెక్కనే ఉంది సేమ్.
ఒకసారి మీరు చూసేయండి. ఇదైతే గడి ముందు వెనకాల నుండి అన్నమాట, అంటే మేము వెళ్తున్నాం కదా, ఇది ముందు వెనకాల అన్నమాట లోపల. ఇక అక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంది. ఇది చాలా బాగా కట్టారు. ఇక ఈవినింగ్ టైం కాబట్టి అప్పుడు కూడా క్లోజ్ ఉంది. అండ్ మీరు కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అండి, తప్పకుండా చూడండి ఈ ప్లేస్. అండ్ ఇక ఈ వీడియో మిస్ చేసిన అయితే అక్కడ గుహలు ఎక్కుందన్న చూడు, అప్పుడు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నమాట. నేను షార్ట్లో అప్లోడ్ చేసినా కానీ ఒకసారి చూడండి. ఇది పైన అన్నమాట. ఇక అక్కడ మొత్తం ఎత్తులు వంపులెక్కి పైనకి వచ్చి తీసిన వీడియో. మా అన్నయ్య మాకు చిన్నోడు వెళ్ళారు, మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఎంత బాగుంది ఒకసారి వ్యూ చూడండి, చుట్టూ చెట్లు, ఇక కింద అయితే నేనున్నా. ఈ ఒక హర్రర్ మూవీ తీస్తే మాత్రం ఇందులో సూపర్ అంటే సూపర్ సెట్ అవుతుంది ఆ ఇల్లుకి, ఈ ఫారెస్ట్ లెక్క ఉండేదానికి. ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్, మీరు ఎంత బాగుందో. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ని ఆదరించినట్టు నా లాంగ్ వీడియోస్ కూడా మీరు ఆదరించండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా కష్టపడి తీస్తున్న వీడియో, మా వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, అయినా కానీ నేను కష్టపడి మరీ ఈ వీడియోస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ దిగాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు